హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పిఠాపురం వెళ్ళామండి. రీసెంట్గా మేము అన్నవరం, సామర్లకోట, ద్రాక్షారామం అన్నీ ఒకేసారి చూసుకొని వద్దామని చెప్పి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము గుంటూరులో నైట్ 10:30కి ట్రైన్ అండి. మనం మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి 4:30 అలా అవుతుంది. మేము డైరెక్ట్గా అన్నవరంలో దిగి వెళ్దాం అనుకున్నామండి. కానీ మధ్యలో పిఠాపురం ఉంది కదా అని చెప్పి, పిఠాపురంలో దిగితే అక్కడున్న టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పి పిఠాపురంలో దిగాల్సి వచ్చిందండి. గుంటూరు నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో ఇది వచ్చేసి కృష్ణా రివర్ అండి. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ చూడడానికి, అందుకే ఇదైతే క్యాప్చర్ చేశాను. అండ్ అలాగే మేము నైట్ జర్నీ అయితే తెలియదు కదండి. నైట్ అయితే వెళ్ళిపోయి ఇంకా మనం మార్నింగ్ అక్కడ రిలాక్స్ అయ్యేసి వెళ్ళొచ్చు అని చెప్పి నైట్ అయితే గుంటూరులో స్టార్ట్ అయ్యామండి. మేము మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి 4 అయిందండి కరెక్ట్గా. అండ్ మధ్యలో ఇట్లా కృష్ణా రివర్ వస్తే క్యాప్చర్ చేశాను. ఇదైతే అక్కడ లైటింగ్కి అలా చాలా బాగా అనిపించిందండి నాకు. అండ్ మేము మార్నింగ్ పిఠాపురంలో 4కి దిగామండి. 4కి దిగిన తర్వాత మేము అక్కడే ఆపోజిట్లో చూపిస్తాను అది కూడా. మార్నింగ్ 4 కల్లా మేము పిఠాపురంలో దిగిపోయాము. అండ్ అక్కడ నుంచి స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోతే మనకి ఒక హోటల్ అయితే ఉందండి. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడేసుకున్నాము. మేము చూసాము రూమ్స్ అండ్ ఒక 2-3 హోటల్స్ అయితే చూసాము. ఈ హోటల్ అయితే కొంచెం బాగుంది అనిపించింది. అండ్ వీళ్ళదే హోటల్ కూడా ఉంది. తినడానికి మొత్తం వాళ్ళదే, లైక్ పైన కింద ఉంటుంది. పైన వచ్చేసి రూమ్స్ అండ్ కింద వచ్చేసి హోటల్ తినడానికి. అండ్ రూమ్ వచ్చేసి 2400 అన్నారండి 2 డేస్కి. రూమ్ అయితే చూడడానికి చాలా బాగుంది. బెడ్స్ కానీ అండ్ వాష్రూమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ హాట్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ మేము ఓకే రూమ్ అయితే బాగుంది కదా అని చెప్పి ఇక్కడే తీసుకుందామని ఫిక్స్ అయ్యామండి. అండ్ ఈ రూమ్లో అయితే స్టే చేసేసి ఆ రోజు మార్నింగ్ 4:30కి అలా దిగాం కదండి. ఇంక ఇక్కడికి వచ్చి స్టే చేసాం మేము. ఇంకా 8:30 వరకు మేమైతే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసేసి మేము ఇంకా తినడానికి వెళ్ళామండి 10కి అలా. ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. అక్కడ హోటల్ వాళ్ళదే తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే కార్ ఫెసిలిటీ ఉంది అన్నారు. సో అయితే ఇంకా క్యాబ్ మాట్లాడేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. మేము 2 డేస్లో ఇవన్నీ చూడాలి అని చెప్పేసాం ముందే. సో వాళ్ళు 5500కి టోటల్గా మాట్లాడుకున్నారండి. ఫస్ట్ డే వచ్చేసి పిఠాపురం మొత్తం చూద్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం పిఠాపురం చూసేసాము. లైక్ ఫస్ట్ వచ్చి మేము ఇక్కడ కుంతి మాధవ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదే ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటండి. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాము. ఇది చూసేసి తర్వాత నెక్స్ట్ అన్నీ కవర్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ అక్కడ లైక్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇదే అండి మెయిన్ దేవుడు. అండ్ మేము అక్కడ పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నామండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూతా చూడడానికి వెళ్ళామండి. అక్కడ ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఆ చుట్టూతా, ఆ దేవుడి చుట్టూతా. అండ్ అవి కూడా చూసేసాము. ఇలా అమ్మవారి విగ్రహం అలా అన్నీ ఉన్నాయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదే కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అవుట్ సైడ్. అండ్ లోపల వచ్చేసి ఇలా ఉందండి. అండ్ దీన్నే మనం పాదగయ అని కూడా అంటాము. అండ్ అదే అండి మెయిన్ పాదగయ విగ్రహం అయితే. అండ్ దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అందరు ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే రెడీ అయ్యి రావడానికి కూడా ఉందండి. అండ్ బయట ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి ఇట్లా ఒక శివుడి విగ్రహం అయితే ఉంది. ఇదైతే చూడడానికి చాలా బాగుందండి. అండ్ ఇదే అండి పాదగయ విగ్రహము.
ఇది వచ్చేసి తల దగ్గర విష్ణుదేవుడు అండ్ నాభి దగ్గర వచ్చేసి బ్రహ్మదేవుడు అండ్ పాదాల దగ్గర వచ్చేసి శివుడు అయితే ఉంటారండి ఈ విగ్రహానికి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయండి అక్కడ. అండ్ అందరూ పిండ ప్రదానాలు అవన్నీ చేస్తున్నారండి. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. వాటర్ అంతా బాగా ఫ్లో అవుతా అంతా బాగుందండి. అందరూ అక్కడే పిండ ప్రదానం చేసి వచ్చి ఇక్కడ వదులుతారండి. అలా వదిలితే డైరెక్ట్గా పెద్దవాళ్ళకి పెట్టిన దాంతో సమానం అని చెప్తారు. ఇదంతా స్టోరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాగే శివుడి విగ్రహాలు ఈ పాదగయ చుట్టూతో చాలా ఉన్నాయండి. అందరూ వాటికి అభిషేకాలు చేసి అండ్ అక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చండి మీరు ముగ్గురు దేవుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారు పాదగయ దగ్గర. ఫస్ట్ ఉన్నదైతే విష్ణుదేవుడు అండి, నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మదేవుడు, తర్వాత వచ్చేసి శివుడు అండి. ఈ ముగ్గురు ఉంటారు అక్కడ. ఇప్పుడైతే మీరు క్లియర్గా చూడొచ్చండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత అయితే మేము శ్రీ వల్లభ స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ దీని ఆపోజిట్లో అయితే మనకు ఒక పెద్ద కోనేరు అయితే ఉందండి. ఆ కోనేరులో ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అండి ఈ గుడికి. అండ్ ఇదే అండి నేను చెప్పిన కోనేరు. అండ్ ఇందులోనే చాలా పెద్ద చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ అవి కూడా చూపించడానికి ట్రై చేసాము. బట్ నాకు తెలీదు ఇంట్లో కనిపిస్తుందా లేదా మీకు అంత క్లియర్గా అని. ఇలా చాలా పెద్ద కోనేరు అండి అక్కడ. అండ్ అలాగే అక్కడ ఒక దత్తాత్రేయుడు విగ్రహం కూడా ఉంది. ఇక్కడైతే మేము తినడానికి తీసుకెళ్ళిన జీడిపప్పు అవన్నీ అక్కడ ఫిషెస్కి అయితే వేసామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ చేపలు కనిపిస్తున్నాయి చూడండి లైట్గా. చాలా అయితే ఉన్నాయండి, బట్ క్యాప్చరింగ్ కరెక్ట్గా అవ్వలేదు అవి. మేము ఎప్పుడైతే జీడిపప్పులు అట్లా తుంపి వేస్తున్నామో అప్పుడైతే అవి కొంచెం కొంచెం పైకి వస్తూ ఉన్నాయండి. అండ్ ఆ గుడి లోపలికి వెళ్తే మనకి ఇట్లా వినాయకుడి విగ్రహము, ఇట్లా అమ్మవారి విగ్రహం అలా అవి కూడా ఉన్నాయండి. లైక్ చుట్టూతో మనకు చాలా చూసుకొని రావడానికి అయితే ఉంది ఇక్కడ. ఇదేనండి మెయిన్ విగ్రహం అయితే శ్రీ వల్లభ స్వామిది ఇదేనండి విగ్రహము. అండ్ అక్కడి నుంచి కొంచెం వేరే దగ్గరకు వస్తే మనకి ఇట్లా అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉందండి. మీరు కొంచెం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంది. అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి నెక్స్ట్ టెంపుల్కి అని. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మమ్మల్ని. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్గా ఉందండి ఈ టెంపుల్. నార్మల్గా అయితే చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. అండ్ చాలా రష్గా ఉండేసరికి కూడా మాకు ఇక్కడ వీడియో తీసుకోవడానికి అయితే అలౌ చేయలేదండి. జస్ట్ నేను కొంచెం ట్రై చేశాను, బట్ కంప్లీట్గా వాళ్ళైతే అలౌ లేదు, మొబైల్స్ అలౌ లేదని చెప్పేశారు. బయట ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందండి. కొంచెం మెయిన్ వచ్చేసి అక్కడ లోపల ఉంది విగ్రహము. ఆ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇలా ఒక టాటాయిస్ అయితే ఉందండి. అందరు అక్కడ దండం పెట్టుకొని దానికి పూలు అలా వేస్తూ ఉన్నారు. అండ్ అక్కడే చాలా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి రిలేటెడ్వి అని చెప్పారు. ఇదే అండి అక్కడ ఉండే విగ్రహాలు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ విగ్రహం అండి. నాకు అట్లా 1 సెకండ్ అలా తీసుకోవడానికి మాత్రమే వీలైంది. వాళ్ళు ఏంటంటే ఎలవ్ లేదని చెప్పారు కదా. ఇది వచ్చేసి గోపాల్ బాబా అని చెప్పి ఆశ్రమం అంటండి. ఆయన సమాధి అన్నీ అక్కడే ఉన్నాయండి. సో ఆ ఆశ్రమం దగ్గరకు కూడా తీసుకెళ్లారు.
ఆ ఆశ్రమంలో అయితే ఆయన యూజ్ చేసిన వస్తువులు అన్ని యాన్షియంట్ పీసెస్ అన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పి అక్కడ చెప్పారు. ఆయన యూజ్ చేసిన క్లాత్స్ అండ్ తలకి పెట్టుకుంటారు కదండి పాగాలు, అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేసి ఉన్నారు. అండ్ అక్కడ ర్యాక్స్లో మనం అయితే చూడొచ్చు అవన్నీ. ఈయన అండి గోపాల్ బాబా. అక్కడ నుంచి కొంచెం మనం బయటికి వస్తే ఇలా ఒక శిల అయితే ఉందండి, నాగశిలలు. అండ్ అలాగే ఒక చిన్న లింగం అయితే ఉంది. ఇంకా అవన్నీ మేము దండం పెట్టుకొని అక్కడే ఒక కొంతసేపు అయితే కూర్చున్నామండి. అండ్ ఇది వచ్చేసి వినాయకుడి విగ్రహం అండి, మొత్తం వెండితో చేశారంట. ఇంకా అక్కడ నుంచి మొత్తం చూడడం అయితే అయిపోయిందండి. మేము ఇంకా వచ్చేస్తుంటే దారిలో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్పారు. సో అది కూడా చూద్దాం అనుకున్నాం. జస్ట్ మేము కార్లో నుంచి వెళ్తుంటే చూపించారు. సో కనిపిస్తుంది కదండి ఆరెంజ్ కలర్ బిల్డింగ్, అదేనండి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. ప్రజెంట్ అయితే సార్ అక్కడ లేరు, అప్పుడు కాకినాడ సైడ్ అయితే ఉన్నారు. సో అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.